అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి. కరివేపాకులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని చెప్పి కూరలో కరివేపాకు వేస్తే మాత్రం తీసి పక్కన పెట్టేస్తాం. అలాంటి కరివేపాకుతో ఒక్కసారి ఇలా నిల్వ పచ్చడి చేసి చూడండి. ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం మా అత్తయ్య గారి ఇంట్లో తిన్నాను, చాలా బాగా నచ్చింది. సో డీటెయిల్ రెసిపీ కనుక్కుని మీకైతే షేర్ చేస్తున్నాను. ఈ పచ్చడిని మనం ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి మనకి ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్స్ లోకి అయితే రోటీలోకైనా కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు తింటే జుట్టుకి చాలా మంచిది అంటారు. దానికన్నా చాలా ఎక్కువ మన హెల్త్కి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా కరివేపాకుని ఇలాగా కొమ్మలు తీసేసి మొత్తం క్లీన్ చేసుకుని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకులు అనేవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టినా లేదు మధ్య మధ్యలో కలపకపోయినా ఆకులు క్రిస్పీగా కాకుండా మాడిపోతాయి. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే మనకి ఆకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇవి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ధనియాలు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు తీసుకునే కరివేపాకును బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి, మెజర్మెంట్స్. ధనియాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సెపరేట్గా తీసుకుని ఇందులోనే ఒక హాఫ్ కప్పు జీలకర్ర వేసుకుని ఈ జీలకర్రని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతేకాదండి, ఈ పచ్చడి మనకి 2 months వరకు నిల్వ ఉంటుంది. సో కొంచెం ఓపికగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసుకుని వేసుకుని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులోనే ఒక కప్పు చింతపండు, అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండుని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇందులో ఉండే బెల్లం మొత్తం కరిగిపోయి అలాగే చింతపండు కూడా గుజ్జుగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది ఇలా ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసి గుజ్జును మొత్తం కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర వేసి ఇందులోనే ఒక హాఫ్ కప్ కారం కూడా వేసుకుని ఇవి మూడింటిని కూడా ముందు ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇవి మూడింటిని కూడా బాగా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసి చల్లారిన కరివేపాకు కూడా ఇందులో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే బెల్లం, చింతపండు రసం ఉంది కదండి, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ పులుపు, తీపి, కారం ఇవి మూడిటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మూడు కూడా సరిగ్గా సరిపోవాలి. లేదు ఏది ఎక్కువైనా కానీ మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగోదు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చడిని అందులో వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఉడకబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు కదండి, ఇక్కడ ఆయిల్ యూజ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ ఆయిల్ వేసినప్పుడు కావాలంటే మీరు తాలింపు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యూజ్ చేయట్లేదు. ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు ఇందులో ఆయిల్ అయిపోతుంది కదండి, అలాంటప్పుడు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఓకే అనుకున్న వాళ్ళు కలుపుతూ ఆయిల్ వేసుకుంటూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా అలాగే టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ నేను అయితే తక్కువ ఆయిల్ యూజ్ చేద్దామని మళ్ళీ ఆయిల్ వేయలేదు. అంతేనండి, కరివేపాకు నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం టిఫిన్స్లో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మనం రైస్లోకి అయితే ఇలా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.